వాళ్ళతో నువ్వు మాట్లాడదు ఏంది ఇది. హలో హలో ఫ్రెండ్స్, నెల్లూరు సిటీలో లోకల్లో ఒక మంచి ఐటెం వచ్చిందండి. నెల్లూరు సిటీలో లోకల్లో ఒక మంచి మంచి ఐటెం వచ్చిందండి. ఇది వచ్చి మన మినీ బైపాస్ అండి. చాలా బాగుంటుందండి. 9 అంకణాల సైట్ అండి. తూరు ప్లేస్ అండి. 9 పిల్లర్స్లు అండి. ఒకే పోర్షన్ అండి. స్లాబ్ అండి. సింగిల్ బెడ్రూమ్ పెద్ద హాలు వంటిల్లు లోపల లొకేషన్ తీసి పెట్టాను చూడండి. 9 అంకణాలండి. 9 అంకణాలండి. మినీ బైపాస్ అండి. చాలా బాగుంటుందండి. పిల్లర్స్ కట్టుబడి అండి. నీట్గా ఉందండి. 4 ఏళ్ళు అయి ఉంటుందండి కట్టి ఎక్సలెంట్గా ఉందండి. చాలా బాగుంటుందండి. కానీ రామారావు టైంలో ఈ దీపారాలు పట్టాలు ఇచ్చారండి. అది ఒక పట్టా 2 రిజిస్టర్ అయిందండి. ప్రైవేట్ బ్యాంక్ అయితే తరిమిస్తాడు లోన్, స్టేట్ బ్యాంక్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్ లోన్ వస్తుందండి. 25 లక్షలు చెప్తానండి. 25 లక్షలు చెప్తున్నారు ఓనరు. చాలా బాగుంటుందండి. బీవీ నగర్ అండి. ఎక్సలెంట్గా ఉంటుందండి ఏరియా. 25 లక్షలు చెప్తారు. ఓన్లీ 25 లక్షలు చెప్తారండి. 9 అంకణాల సైట్ అండి. తూరు ప్లేస్ అండి. పిల్లర్స్ కట్టుబడి అండి. 4 ఏళ్ళు ఉంటుందండి కట్టి. చాలా బాగుంటుందండి. చిన్న చాలా మంది అడిగారండి. అప్పుడు రామారావు టైంలో ఇచ్చిన పట్టాలండి. 2 రిజిస్టర్లు అయ్యి ఒక పట్టా ఉందండి. ఇప్పుడు మళ్ళీ పోతే 3 రిజిస్టర్ అవుతుందండి. ఇప్పుడు పైపించి దేశం అంతా వదిలేరు, కానీ ఆ టైంలోనే రిజిస్టర్ అయిందండి ఇది. అందుకని చాలా బాగుంటుందండి. కావాల్సిన వారు ఎవరైనా ఉంటే వెంటనే మాకు కాల్ చేయొచ్చండి. నెల్లూరు అమ్మ ప్రాపర్టీలో ఉందండి. అమ్మ ప్రాపర్టీలో నుంచి వాట్సాప్ ఈటీవీలో కూడా పెడతామండి. వాట్సాప్లో కూడా నాయుడు ప్రాపర్టీ వాట్సాప్లో కూడా వద్దండి. చాలా బాగుంటుందండి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది బీవీ నగర్ అండి. చాలా బాగుంటుందండి. బీవీ నగర్ అండి. మంచి ఐటమ్ అండి. తూరు ప్లేస్ అండి. 9 అంకణాల సైట్ అండి. పిల్లర్స్ కట్టుబడి అండి. 4 ఏళ్ళు ఉంటుందండి కట్టి. 4 సంవత్సరాలండి. చాలా నీట్గా ఉంటుందండి. లోపల లొకేషన్ అంతా పెట్టాను చూడండి. 25 లక్షలు చెప్తారు ఖరీదు. 25 లక్షలు చెప్తారండి. మీరు 2 రిజిస్టర్లో పట్టండి. ప్రైవేట్ బ్యాంక్ ఏది ఎక్కడ చెప్పలేదండి. ఎవడైనా తరిమిస్తాడు లోన్ అండి. ప్యాకేజ్ బాగుంటుందండి. ఏరియా బాగుంటుందండి. మంచి వాటర్ అండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి ఐటమ్ తగలుద్దామండి. పర్లేదు. వేరే వాళ్ళకి తీవా? మాది ఆఫీసు. మా ఆఫీస్ తరఫున వెళ్తా ఉంటే ఎన్ని వచ్చినాయి అన్నీ ఎవరికి కావాల్సిందో వాళ్ళకి ఇప్పిస్తాం. ఒక బజార్ని సాకలోడు 10 ఇళ్ళు వస్తుంది అనుకో, వాడు ఇంకెవరికైనా చెప్పిన వెళ్తా అట్ట. మాది కూడా అదే పరిస్థితి. ఆయన ఏం చేస్తాం, బతకలేక రోడ్డుకి వచ్చేసినావా.